గూగుల్ యాప్స్ అని ఉండడం ఉంటాయి. సో ఇక్కడ డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకు యాప్స్ కనిపిస్తాయి. మనము గూగుల్ ద్వారా సైన్ ఇన్ అవుతే గూగుల్ హోమ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతే లాగిన్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ 9 డాట్స్ని క్లిక్ చేస్తే మనకు గూగుల్ యాప్స్ కనిపిస్తాయి. సో దానికంటే ముందే మనము క్రోమ్ని ఓపెన్ చేసుకున్నాము. అందులో గూగుల్ హోమ్ పేజ్ అనేది రావడం జరిగింది. సో ఆల్రెడీ లాగిన్ అయి ఉంది. సో లాగిన్ అయి ఉంటే మనకు గూగుల్ బ్రౌజర్లో మనము లాగిన్ అయి ఉంటే గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతే మనకు ఈజీగా ఉంటుంది. యాప్స్ని మనము ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో గూగుల్ ఫామ్స్ నేను క్లిక్ చేస్తున్నా. సో స్టార్టింగ్ ఇట్లా వస్తుంది. గూగుల్ ఫామ్ కొన్ని క్రియేట్ చేసుకుని ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి బ్లాంక్ ఫామ్ అనే గూగుల్ ఫామ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేశాను, ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ అన్టైటిల్ ఫామ్ ఉన్నది, అంటే హెడ్డింగ్. ఇక్కడ ఇంకొక అన్టైటిల్ ఫామ్ ఉంది. సో ఇక్కడ ఏంటిదంటే గూగుల్ ఫామ్ అనేటిది అదొక ఫైలు, అదొక డాక్యుమెంట్. సో దాన్ని మనము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక ఫైల్ ఇవ్వాలి పైన. సో క్విజ్ అని ఇద్దాం ఇక్కడ. సో అక్కడ ఏమి ఇస్తే ఇక్కడ కూడా అదే వచ్చేస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ సైన్స్ అని ఇద్దాం, లేదా ఫిజికల్ సైన్స్ అని ఇద్దాం. ఓకే. సో ఇక్కడ అన్టైటిల్ క్వశ్చన్ అని కనిపిస్తుంది. సో ఈ గూగుల్ ఫామ్లో మనము క్విజ్ కండక్ట్ చేసుకోవచ్చు, లేదా డాటా యూజర్స్ యొక్క డాటాను మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము కేవలము క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. సో క్వశ్చన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ అన్టైటిల్ క్వశ్చన్ ఒకటి కనిపించింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్వశ్చన్ రాస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ evolve evolves when zinc reacts with hydrochloric acid. Which gas evolves when zinc reacts with hydrochloric acid? సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకొని బోల్డ్, లేదా ఇటాలిక్, లేదా అండర్లైన్ ఈ రకంగా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సర్ట్ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. సో అండర్లైన్ తీసేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేయాలి. ఓకే. సో ఇటాలిక్ అవసరం లేదు. సో సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ దాన్ని క్లిక్ చేశాను. తర్వాత బోల్డ్ కావాలనుకుంటే క్లిక్ చేసి బోల్డ్ తీసుకోవచ్చు. సో ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చుకోవాలి. సో ఆప్షన్ 1 ఆక్సిజన్ నేను ఇస్తున్నాను, ఆక్సిజన్ ఇస్తున్నాను. సెకండ్ హైడ్రోజన్. నెక్స్ట్ అమ్మోనియా. తర్వాత నన్ను. సో ఈ రకంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 2 క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి కీ కూడా ఇచ్చేసి మనం పబ్లిష్ చేసి తర్వాత యూఆర్ఎల్ని జనరేట్ పబ్లిష్ చేసిన తర్వాత యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. తర్వాత మనం షేర్ చేయొచ్చు. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చేద్దాం శాంపుల్గా. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ ఈ క్విజ్ క్వశ్చన్ అనేటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం రేడియో బటన్ క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ డాట్ అది క్లిక్ చేసినట్లయితే డాట్ వచ్చినట్లయితే సెలెక్ట్ అవుతుంది, లేదా డ్రాప్ డౌన్ కూడా ఉంటుంది.
చెక్ బాక్స్ జస్ట్ మనం ఇట్లా క్లిక్ చేయగానే రైట్ మార్క్ పడుతుంది. సో ఇక్కడ రీడ్ బటన్ ఉంది, యాస్టేజ్గా ఉంచునేయండి, ఉండనేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కు వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొందరు ఫోన్లలో ఓపెన్ కాకపోవచ్చు. ఎందుకు ఓపెన్ కాకపోవచ్చు అంటే, సో వాళ్ళు గూగుల్ హోమ్ పేజ్ ద్వారా వెళ్ళకపోవచ్చు. అంటే లాగిన్ అయ్యి వాళ్ళ జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతే, గూగుల్ బ్రౌజర్ ద్వారా వెళ్ళినట్లయితే వాళ్ళకు త్రీ డాట్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఆ త్రీ డాట్స్ను కనిపించకున్నట్లయితే అది డెస్క్ టాప్ సైట్లో ఉండదు కాబట్టి వాళ్ళ ఫోన్లో కనిపించకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏంటంటే గూగుల్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అవట్లే లాగినట్లయితే ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అది క్లిక్ చేసి వాళ్ళు డెస్క్టాప్ సైట్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఈ డెస్క్టాప్ పైన కంప్యూటర్ స్క్రీన్ పైన ఎట్లా కనిపిస్తుందో వాళ్ళ ఫోన్లో కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. యాడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసేయండి. సో మీటర్, న్యూటన్, జౌల్, రన్. ఓకే, టూ క్వశ్చన్స్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ ఇక్కడ మనకు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది చూడండి, డూప్లికేట్ క్వశ్చన్. సేమ్ అలాంటి క్వశ్చన్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కాకుండా కూడా మనం దీన్ని డూప్లికేట్ చేసుకొని దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. మనకి ఇది అవసరం లేదు అంటే కంప్లీట్గా మనం డిలీట్ చేయొచ్చు. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే మనం రిక్వైర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో జనరల్గా మనం క్వశ్చన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే వాటికి కీ ఇచ్చుకోవాలి, ఆన్సర్ ఇచ్చుకోవాలి. సో దానికోసం మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేక్ దిస్ ఏ క్విజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేసుకోవాలి. తర్వాత అండ్ డిఫాల్ట్గా కొన్ని కనిపిస్తాయి, అవి చేంజ్ చేయకండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ క్వశ్చన్ పాయింట్ వాల్యూ ఉన్నది. గ్లోబల్ క్విజ్ డిఫాల్ట్స్లో డిఫాల్ట్ క్వశ్చన్ పాయింట్ వాల్యూ 1 పాయింట్ ఉంది, అంటే 1 మార్క్ వస్తుంది ఆన్సర్ రైట్ అవుతుంది. సో క్విజ్గా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని చూద్దాం. మిస్డ్ క్వశ్చన్స్ అని ఉంది. ఇక్కడ ఏమంటుందంటే రెస్పాండెంట్స్ కెన్ సీ విచ్ క్వశ్చన్ వేర్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ. ఒకవేళ ఇన్కరెక్ట్ చేస్తే ఇన్కరెక్ట్ క్వశ్చన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్, రెస్పాండెంట్స్ కెన్ సి కరెక్ట్ ఆన్సర్ ఆఫ్టర్ గ్రేడ్స్ ఆర్ రిలీజ్డ్. ఓకే, సబ్మిట్ తర్వాత వాళ్ళకు యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆన్సర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రెస్పాన్సెస్ కెన్ సి టోటల్ పాయింట్స్ అండ్ పాయింట్స్ రిసీవ్డ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో వాళ్ళు సబ్మిట్ తర్వాత వాళ్ళకు స్కోర్ చూసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇది మనము సెలెక్ట్ చేసుకోకుంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియదు. జనరల్గా మనం సీక్రెట్గా ఉంచాలి వాళ్ళ స్కోర్ను అంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. మనకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది రెస్పాన్సెస్లో, బట్ వాళ్ళకి మాత్రం కనిపించదు. ఒకవేళ కనిపించాలంటే క్లిక్ ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ సబ్మిషన్, వెంటనే కనిపించాలన్న వాళ్ళకు అంటే ఆ, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి వెంటనే చూడడానికి కోసం, వెంటనే సబ్మిషన్ తర్వాత చూడడానికి కోసం. డిఫాల్ట్స్ కొన్ని, ఫామ్ డిఫాల్ట్స్ అని కొన్ని కనిపిస్తున్నాయి. కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ బై డిఫాల్ట్ అక్కర్లేదు. సో డు నాట్ కలెక్ట్ అని కనిపిస్తుంది. క్వశ్చన్ డిఫాల్ట్స్లో చూడండి, మేక్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ బై డిఫాల్ట్. రిక్వైర్డ్ మనం క్లిక్ చేయలేము కాబట్టి ఇంత ముందుకు ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ ఈచ్ క్వశ్చన్కు రిక్వైర్డ్ అని కనిపిస్తుంది. అన్ని క్వశ్చన్స్కు మనం రిక్వైర్డ్ అని చేయాలనుకుంటే మనం ఇక్కడ రిక్వైర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అవసరం లేదు కాబట్టి వదిలేయండి. సో ఇప్పుడు జస్ట్ మన క్విజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ. బట్
ఇక్కడ ఆన్సర్ కీ మాత్రం ఇవ్వలేము. సో ఆన్సర్ కీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం దీన్ని యాక్టివేట్ చేసుకోగానే, క్విజ్ని యాక్టివేట్ చేసుకొని క్వశ్చన్స్ దగ్గర మనకు ఆన్సర్ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్కు కనిపించింది కింద క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసుకున్నా ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడ హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ సెలెక్ట్ చేసుకున్నా, డన్. ఓకే, నెక్స్ట్ అట్లానే సెకండ్ క్వశ్చన్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ దగ్గర జస్ట్ మనం క్లిక్ చేయాలి. మౌస్తో కానీ లేదంటే మన ఫింగర్తో కానీ ఇట్లా టచ్ చేసినట్లయితే, మొబైల్ యూజ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఆన్సర్కి కనిపిస్తుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి న్యూటన్ కాబట్టి న్యూటన్ క్లిక్ చేసుకోండి, డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు రైట్ మార్క్ అనేది కనిపిస్తుంది, అంటే ఆన్సర్ మనం ఇచ్చేసినాం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ దానికి ఇచ్చాము, సెకండ్ దాన్ని కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేస్తేనే అది పబ్లిష్ అవుతేనే మనకు యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, పబ్లిష్. సో ఎనీ వన్ విత్ ద లింక్, లింక్ పంపించిన అందరికి కూడా ఇది ఓపెన్ కావాలంటే మనము ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. లేకుంటే ఇక్కడ మేనేజ్ ఆప్షన్లో వేరే కనిపిస్తూ ఉంటాయి మనకు. దీన్ని యాస్టీస్గా అంతే ఉంచండి. పబ్లిష్. ఓకే, తర్వాత ఇక్కడ మనము షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అంటే ఆ, వాళ్ళ యొక్క మెయిల్కి పంపించాలనుకుంటే మాత్రం ఇక్కడ మనం ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే, ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్ కనిపిస్తుంది. అందులో మనము వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ను మనము ఎంట్రీ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేదా మనము జస్ట్ వాట్సాప్లో షేర్ చేయాలి లింక్ ఉన్నట్టే, ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే రెస్పాండర్ లింక్ కనిపిస్తుంది. సో దాన్ని మనము షార్ట్ అండ్ చేసుకోవాలి అంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకోవాలి. చిన్నగా అయిపోతుంది, అది షార్ట్గా అవుతుంది. తర్వాత కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మనము షేర్ చేసుకోవాలి. అంటే మెయిల్కి కానీ, నా దగ్గర ఇప్పుడు నేను ఆ, ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ జీమెయిల్ ఉంది కాబట్టి అవైలబుల్గా. సో జీమెయిల్ ద్వారా పంపిస్తున్నాను. మీరు మెయిల్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో చేయొచ్చు. జస్ట్ మీరు కాపీ చేసుకున్నారు కాబట్టి పేస్ట్ చేస్తే అయిపోతుంది. పేస్ట్ చేసి సబ్మిట్ చేసి సెండ్ చేసేస్తే వాట్సాప్లో వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ మెయిల్ చేస్తున్నాను. సో ఇక్కడ వెళ్ళిపోయింది. సో ఈ లింక్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను, హైడ్రోజన్ అని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ క్లిక్ చేస్తున్నాను, సబ్మిట్. సో ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, యువర్ రెస్పాన్సెస్ హ్యాస్ బీన్ రికార్డెడ్, వ్యూ స్కోర్. సో ఇక్కడ మనకు 2/2 వచ్చాయి పైన టోటల్ పాయింట్స్. సో ఈ రకంగా మనము క్విజ్లో క్వశ్చన్స్ని తయారు చేసుకొని మనము గూగుల్ ఫామ్ ద్వారా మనం పంపించవచ్చు. ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ www.google.com అని కొట్టండి.